వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జల్ జీవన్ మిషన్ పథకం పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జూన్ కల్లా ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. కలెక్టర్ ఐతవరం, అడవిరావులపాడు, గండేపల్లి గ్రామాల్లో పర్యటించారు. మంచినీటి సరఫరా పథకాలను, బోర్లను, వాటర్ ట్యాంకులను పరిశీలించారు. దీన్ని వాడతాం ఆల్టర్నేట్గా. మనకి కృష్ణా వల్ల మనకు కూడా పంపిణీ పడుతుంది. మనకి 9 km ఉంటుంది, 9 km ఉంటుంది కదా. 9 km రోడ్ నుంచి మనకు పంపిణీ వస్తుంది. ఇదేంటి సంవత్సరాలు మెయింటెనెన్స్ అక్కడ నుంచి ఆ పక్కన పంపాల్సి ఉంటుంది సార్. అక్కడ గ్యాస్ క్లోరినేట్ చేసి మరి ఇంటర్ని ప్లాన్ భాగంగా డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ ఎక్కడ లేకుండా ఉన్న అన్ని సోర్సెస్, అన్ని ట్యాంక్స్, అలాగే అన్ని బోర్వెల్స్ అన్ని క్రాష్ ప్రోగ్రామ్లో రిపేర్ చేసుకోవడము, ఎక్కడైతే ఇంకా ఇన్ఫాల్స్ ఎప్పటికప్పుడు చెడిపోతుంటే దాన్ని కూడా రివైవ్ చేసుకోవడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టుకున్నాము. అలాగే సెంట్రలైజ్ కమాండ్ కంట్రోల్ పెట్టుకున్నాము. పబ్లిక్ ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది ఉంటే ఫోన్ కూడా కమాండ్ కంట్రోల్ చేసిన వితిన్ 12 hours అది రెక్టిఫై కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా మా కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నాము. ఇక్కడ స్టోరేజ్ ట్యాంక్, కమర్షియల్ ట్యాంక్, అలాగే కెనాల్స్లో వాటర్ సప్లై ఎలా ఉంది, ఫిల్టర్ బెడ్స్ ఎలా పనిచేస్తున్నాయి, అలాగే స్టోరేజ్, అలాగే పంపింగ్స్ అన్నీ ఉన్నాయో ప్రాపర్గా చూస్తున్నాము. సో మెయిన్లీ ఇన్స్పెక్షన్స్ టు ఇన్షూర్ సమ్మర్లో ఎక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య రాకూడదు. ప్రతి ఒక్కరికి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఊర్లో, ప్రతి ఇంటికి వాటర్ సప్లై చేసేయాలనేది ఆదేశం. ఇది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో చేస్తున్నారు. మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇదే కాకుండా దాదాపుగా మనము ఈ జల్ జీవన్ మిషన్లో ప్రతి ఇంటికి కుళాయి వేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. పోయి మార్చ్, జూన్ కల్లా అన్ని ఇంటికి కుళాయి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. దాదాపు ఇంకా 97,000 హౌసెస్కి వేయాల్సి ఉంది. ఆల్రెడీ కొన్ని ప్రగతులు ఉన్నాయి. అది కూడా ఈ సమ్మర్లోనే కంప్లీట్ చేసుకొని ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ అక్కడ నుంచి ఆ పక్కన పంపాల్సి ఉంటుంది సార్. అక్కడ గ్యాస్ క్లోరినేట్ చేసి మరి ఇంటర్ని పబ్లిక్ రిజర్వాయర్కి ఇచ్చేస్తాం. అది మన సిస్టమ్ సార్. ఫిల్టర్ ఒకటే కదా, ఫిల్టర్ పెట్టే కదా, ఫిల్టర్ అయిన వెంటనే స్టోరేజ్